హిందూ మతంలో అంబేద్కర్ గారు చెప్పినట్టు ఈక్వాలిటీ లేకపోవడం వల్ల తల నుండి వచ్చిన వాళ్ళు బ్రాహ్మిన్స్, భుజాల నుండి వచ్చిన వాళ్ళు క్షత్రియులు, తొడల నుంచి వచ్చిన వాళ్ళు వైశ్యులు, అరికాల నుంచి వచ్చిన వాళ్ళు శూద్రులు అని చెప్పేసి. బట్ మెజారిటీ హిందూ మతం 80%, శూద్రులు కాల నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. ఇప్పుడు మనం ఎస్సీ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ గా అంబేద్కర్ గారి ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి బుద్ధిజం వైపుకి వెళ్ళారు. అంబేద్కర్ గారి ఇన్ఫ్లుయెన్స్ లేని టైంలో దూదేకుల కమ్యూనిటీ, ఫకీర్ కమ్యూనిటీ ఇలాంటి కమ్యూనిటీస్ చూస్తున్నాం. ఇస్లాం వైపుకి వెళ్ళారు. తర్వాత క్రిస్టియానిటీ వచ్చిన తర్వాత, అంటే బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక సొలేజ్ దొరుకుతుందని చెప్పేసి దాని వైపుకి వెళ్ళారు. దీన్ని ఇప్పటికైనా హిందూయిజం అడ్రస్ చేయాలంటే ఏం చేయాలి? హింద్ స్వరాజ్లో గాంధీ రాస్తాడు, ఇండియన్స్ షుడ్ స్టార్ట్ రియలైజింగ్ దట్ దిస్ ఈస్ ది గ్రేటెస్ట్ సివిలైజేషన్ ఇన్ హిస్టరీ. సో ఈ సివిలైజేషన్కి ఉన్న గొప్పతనం ప్రపంచంలో ఎవరికి లేదు అంటాడు కానీ. సో నీ గ్రేట్నెస్ నీకు తెలిసినప్పుడు నువ్వు డిబేట్ చేయి, వాళ్ళతో ఆర్గ్యూ చేయి, గ్రేట్నెస్ ఏంటో చూపించు, నీ హయ్యెస్ట్కి యాక్సెస్ ఇవ్వు. ఈ చర్నింగ్ జరగాలి, ఈ వెల్కమింగ్ జరగాలి. హిందూయిజం ఎప్పుడు దాన్ని యాక్టివ్గా సీక్ చేయాలి, నువ్వు చేస్తావనే చేసుకో.